వెల్కమ్ టు పురాలుకల్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం ఇప్పుడు గల్ఫ్ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలకు కీలకమైన చమురు రవాణా మార్గం హర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. సైప్రస్ జెండాతో వెళ్తున్న ఒక నౌక అనధికార మార్గంలో ప్రయాణించిందనే నెపంతో ఇరాన్ సైన్యం దానిపై కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని ఒక సిబ్బంది మరణించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఇరాన్ చేసిన ఈ పనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా రక్షణ మంత్రి హెక్సాత్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఇరాన్ దెబ్బతీసేందుకు అమెరికా సైన్యం సరికొత్త వ్యూహంతో విరుచుకుపడింది. హర్ముజ్ తీరంలోని 2 కీలక పట్టణాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్ లక్ష్యంగా 3వ విడత దాడులను పూర్తి చేశామని, దాదాపు 140 ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. బుషెహర్ ప్రావిన్స్ లో జరిగిన ఈ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. అమెరికా దాడులకు ఇరాన్ అంతే ధీటుగా బదిలిచ్చింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. ఖతార్లోని ఆల్ ఉదైద్ ఎయిర్ బేస్ తో పాటు జోర్డెన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్లపై క్షిపణులు ప్రయోగించి అమెరికా డ్రోన్ హ్యాంగర్లను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ అంతటా సైరన్లు మోగుతుండగా దోహాలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ యుద్ధ ప్రభావం భారత్ పైన పడే అవకాశం కూడా కనిపిస్తుంది. భారత్ కు అత్యంత కీలకమైన ఓమన్లోని దుక్ ఓడరేవుపై కూడా ఇరాన్ భారీ దాడులు చేసింది. అక్కడ అమెరికా విమాన వాహక నౌకలకు ఇంధనం నింపే కేంద్రాలను, లాజిస్టిక్ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ రేవు నుండి భారత్ కు పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుండటంతో తాజా పరిణామాలు భారత్ లో ఇంధన కష్టాలకు దారితీస్తాయా అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గలీఫాఫ్ స్పందిస్తూ ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసింది, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలన్నీ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అప్రమత్తం చేయడంతో పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.